మనల్ని గొర్రెలు చేయడానికి ఫ్లిప్కార్ట్ గోట్ సేల్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఈరోజు మిడ్ నైట్ ని స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఈ మిడ్ నైట్ చాలా మంది కొన్ని ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. లైక్ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 75,000కి వస్తుంది, OnePlus 13 మనకి 60,000 రూపాయలకి వస్తుంది చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాంటి కొన్ని డీల్స్ బాగుంది, కొన్ని చెత్త డీల్స్ లైక్ సామ్సంగ్ గెలాక్సీ S24 FE అండర్ 33-32 దాకా కూడా వచ్చింది రీసెంట్ ప్రైస్లో. బట్ ఇప్పుడు చూసుకుంటే 36,000 ప్రైస్ చేస్తున్నారు అనమాట. సో అలా కొన్ని డీల్స్ అయితే మనం గొర్రెలు చేస్తాయి, కొన్ని డీల్స్ అయితే మన నిజంగా డీల్స్ కనిపిస్తుంది అనమాట. సో ఇలా నన్ను అడిగితే మాత్రం ఇట్స్ నాట్ రైట్ టైం మనకి సేల్స్లో కొనడానికి, ఇట్స్ నాట్ రైట్ టైం. బట్ మీకు కావాలి మంచి కొంటానంటే మాత్రం ప్రజెంట్ కొనుక్కోవాలంటే మాత్రం కొనుక్కోండి. కానీ బట్ నా బెస్ట్ సజెషన్ బిగ్బిలియనర్స్ కోసం వెయిట్ చేయండి. అక్కడ మనకి రియల్ ప్రైస్ డ్రాప్స్ ఉంటుంది. రియల్గా మనకి ఒక వాల్యూ ఫర్ మనీ మనం సేల్ కోసం వెయిట్ చేసిన దానికి ఒక ఇదిగా ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు మాత్రం ఏదో పేరుకి సేలు కొన్ని డీల్స్ చెప్తాను. బట్ నేను ఎలా చెప్తున్నానంటే ఇది డీల్ వైజ్ చెప్పడం లేదనమాట. 15,000తో స్టార్ట్ అయితే 75,000 వరకు ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేస్తాం. ఆ స్మార్ట్ ఫోన్ మీకు డీల్లో ఉంటే తీసుకోండి, లేదు ఆ ప్రైస్ బ్రాకెట్లో ఏ స్మార్ట్ ఫోన్ వచ్చినా కూడా వద్దని చెప్తా. ఓకేనా, అదే నేను చెప్పేది. నేను డీల్ వైజ్ చెప్పడం లేదు, ప్రైస్ వైజ్ మెన్షన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అలా 15,000లో రెండు స్మార్ట్ ఫోన్స్ రికమెండ్ చేస్తాను. ఫస్ట్ రియల్మీ P3 ఈ 6 Gen 4 ప్రాసెసర్తో 6000 mAh బ్యాటరీతో చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఒక ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉండాలి, AMOLED డిస్ప్లేతో ఉండాలనుకుంటే మాత్రం అండర్ 14,000లో మనకి ఆల్రెడీ 14,000కి వచ్చింది, ఇప్పుడు అండర్ 14,000కి వస్తుంది. పెద్ద డీల్ అయితే కాదు, కాకపోతే 14,000 13,000 దగ్గర మాత్రం చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది రియల్మీ P3. ఇది కాకుండా మనకి ఒప్పో K13 మనకి అనూహ్యంగా 14,500కి వస్తుంది అనమాట. నన్ను అడిగితే ఒప్పో K13 తీసుకోండి ఓవర్ రియల్మీ P3. లేదు నాకు స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే మాత్రమే రియల్మీ P3 తీసుకోండి అనమాట. సో ఖచ్చితంగా 15,000 దగ్గర రియల్మీ P3 కావచ్చు, ఒప్పో K13 కావచ్చు, మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలా 20,000 దగ్గర ఇక్కడ 3 స్మార్ట్ ఫోన్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి CMA Phone 2 Pro. ఇది నేను ఎక్కువ రికమెండ్ చేయను. మీకు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కానే కావాలి, నాకు కొంచెం అమ్మా నాన్న కోసం కొంటున్నాను బ్రో, కొంచెం స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం CMA Phone 2 Pro తీసుకోండి. బాక్స్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు, కేస్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు ఈసారి, కాబట్టి రికమెండ్ చేస్తున్నాను నేను. ఓకేనా, 16,000 లోపల 16,500 16,500 లోపల వస్తే మాత్రం ఖచ్చితంగా CMA Phone 2 Pro పైన ఒక లుక్ అయితే వేయండి. ఇది కాకుండా IQ Z10 ఒక 18,500 ఆ ప్రైస్ ప్యాకెట్లో వస్తుంది అనమాట. IQ Z10 7,100 mAh బ్యాటరీతో 7 Gen 3 ప్రాసెసర్తో AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇది కూడా మనకి మెయిన్ కాన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో మనకి సింగిల్ స్పీకర్తో వస్తుంది, అదే మెయిన్ డిసప్పాయింట్మెంట్. అది తప్పించి ఖచ్చితంగా ఇది కూడా చాలా మంచి స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది ఒక 18,500 ప్రైస్ ప్యాకెట్లో. అండ్ ఇది కాకుండా మనకి రియల్మీ P3 Pro చాలా మంచి ఆప్షను. 20,000 రూపాయలు మీ దగ్గర ఉందంటే కళ్ళు మూసుకొని తీసుకోమని చెప్పే ఆప్షన్ అనమాట రియల్మీ P3 Pro మాత్రము. 826 వేరియంట్తో వస్తుంది. మెయిన్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరాస్ 20,000 రూపాయల దగ్గర కెమెరాస్ పెద్ద మ్యాటర్ కాదు అనుకుంటే మాత్రం చాలా మంచి ఆప్షన్ రియల్ P3 Pro మాత్రం 6,000 mAh బ్యాటరీతో వస్తుంది అనమాట. ఇది కూడా మనకి సో ఖచ్చితంగా నేను అడిగితే మాత్రం 20,000 దగ్గర రియల్మీ P3 Pro ఆర్ఎల్స్ మనకి IQ Z10 తీసుకుంటే బెటర్ అయితే నా ఒపీనియన్. అండర్ 25,000 దగ్గర ఒక 3 స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేస్తా. ఫస్ట్ అయితే మాత్రం నథింగ్ ఫోన్ 3A. ఇది రికమెండ్ చేయను, స్కిప్ అంటాను. ఎందుకంటే 22,000కే మనకు ఛార్జర్ కూడా ఇంక్లూడ్ చేస్తుంటే తీసుకోమని చెప్పింటా. లేదు నాకు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి ప్లస్ కెమెరాస్ కొద్దిగా బెటర్గా ఉండాలంటే మాత్రం నథింగ్ ఫోన్ 3 చూస్ చేసుకోండి. కానీ ఆర్ఎల్స్ నథింగ్ 3A మాత్రం స్కిప్ చేస్తే బెటర్ అదే నా ఒపీనియన్. అండ్ ఇది కాకుండా 25,000 దగ్గర స్టిల్ మీకు నేను రికమెండ్ చేసే స్మార్ట్ ఫోన్ ఏం తెలిసిన OnePlus Nord 4 7 Gen 3 ప్రాసెసర్ కావచ్చు, 1.5 GHz AMOLED డిస్ప్లే కావచ్చు, 5,500 mAh బ్యాటరీ, 100W ఛార్జర్, ఇవన్నీ కూడా అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ కూడా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. కాకపోతే 1 year ఓల్డ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఒకటి మైండ్లో పెట్టుకోండి. బట్ నేనైతే మాత్రం స్టిల్ 25,000 దగ్గర చాలా మంచి ఆప్షన్, ఒక వెల్ ఆప్టిమైజ్డ్ ఫోన్ అనమాట. భయంకర హిట్ అయింది OnePlus Nord 4 మాత్రం. ఐ డోంట్ థింక్ సో OnePlus Nord 5 హిట్ అవుతుంది బేస్ మాత్రం. ఖచ్చితంగా 25,000 దగ్గర OnePlus Nord 4 స్టిల్ మీరు తీసుకోవచ్చు అనమాట. కాకపోతే కెమెరాస్ మైండ్లో తీసేయండి ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనుక్కుంటే. ఓకే నాకు వద్దు బ్రో, ఓల్డ్ స్మార్ట్ ఫోన్ వద్దు బ్రో అంటే వన్ మోర్ రికమెండేషన్ IQ Neo 10 అన్నారు. ఇది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే బిల్డ్ క్వాలిటీ చాలా యావరేజ్గా ఉంటుంది, బట్ బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. నేను నా దగ్గర ఫోన్ వచ్చినప్పుడు కొత్తలో బ్యాటరీ ఆప్టిమైజేషన్ అంత గొప్ప లేదు, కానీ బట్ ప్రెసెంట్ బాగానే ఉందని నేను విన్నాను. అండ్ గేమింగ్ ఆప్టిమైజేషన్ కూడా 8 Gen 3 ప్రాసెసర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ కూడా మీకు ఆ ప్రైస్ బ్యాకెట్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆప్షన్లో OnePlus Nord 4 పెట్టుకోండి. అది వద్దు అనుకుంటే మాత్రమే IQ Neo 10 అని చూస్ చేసుకోండి. అండ్ 30,000కి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ సంవత్సరము Moto 860 Fusion కావచ్చు, Pro కావచ్చు, 860 కావచ్చు, ఏదైనా రికమెండ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ UI ల్యాక్స్ కావచ్చు, ఆ ఆల్ కవర్ డిస్ప్లే కావచ్చు, ఆ బిల్డ్
బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్ కన్సర్న్స్ ఈసారి. సో చాలా మంది యూజర్స్ నాకు ఫీడ్బ్యాక్ అనమాట, బ్రో విపరీతమైన ల్యాగ్స్ ఉంది బ్రో, ఈ ఫోన్ రికమెండ్ చేయదు బ్రో అని చెప్పేసి మాత్రం నేను కూడా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అనమాట. కాబట్టి ఫీడ్బ్యాక్స్ అనేది తీసుకున్న తర్వాత ఈ సంవత్సరం నేను 860 సిరీస్ని రికమెండ్ చేయడం లేదు. అది ప్రో కావచ్చు, ఫ్యూజన్ కావచ్చు, 860 కూడా కావచ్చు. సో అదొక మెయిన్ డిస్క్లైమర్, దాన్ని గుర్తుపెట్టుకోండి. 30,000 దగ్గర 3 స్మార్ట్ ఫోన్లు చెప్తా, ఓకేనా. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ పోకో F7 ఇదే. సో ఈ ఫోన్ మీరు తీసుకుంటే కెమెరా అనే పార్ట్ మర్చిపోయినారంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, స్పీకర్స్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అన్డౌట్ అని చెప్పగలుగుతా. స్ట్రైట్ టేక్ అవే 30,000 రూపాయల దగ్గర. బట్ కెమెరా అనేది మర్చిపోవాలి స్మార్ట్ ఫోన్లో. లేదు నాకు కెమెరా కొంచెం బ్యాలెన్సర్ కావాలనుకుంటే అక్కడ IQ Neo 10 ఉందన్నమాట. అక్కడ మీకు కొంచెం అది బిల్డ్ క్వాలిటీకి, IP రేటింగ్కి మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. కాకపోతే ఏం చెప్తానంటే కెమెరాకి కావాలనుకుంటే మీరు పోకో F7కి వెళ్ళకండి, IQ Neo 10 కూడా వెళ్ళకండి. మోటో 860 Pro కానీ ఆ ఫోన్ మీరు తీసుకుంటే ఆ ఆలుగారు డిస్ప్లేకి, ఆ UI బగ్స్కి మీరు కాంప్రమైజ్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. మోటో 860 Pro కావచ్చు అండ్ Vivo T4 Ultra కావచ్చు, చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బట్ Vivo T4 Ultraలో బ్యాటరీ ఇష్యూ ఉంది, ఆ పైన మీరు గుర్తుపెట్టుకోండి. Vivo T4 Ultra మీరు తీసుకున్నది కన్నా ముందు. బట్ Vivo T4 Ultra మాత్రం ఎక్స్ట్రాడినరీ ఫోను ఎక్సెప్ట్ బ్యాటరీ ఇష్యూ. సో నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ ఆప్షన్ పోకో F7 పెట్టుకోండి. లేదు అనుకుంటే మాత్రం IQ Neo 10. OnePlus Nord 5 నేను ఇంకా రివ్యూ చేయలేదు. ప్రజెంట్ OnePlus Nord 5 కొనకండి ఈ సేల్లో, ఎందుకంటే ప్రైస్ డ్రాప్ ఏం కాలే కదా, ఓపెన్ సేలే కదా, నిదానం కూడా కొనుక్కోవచ్చు. సో ఈ సేల్కి మాత్రం OnePlus Nord 5 పక్కకు పెడదాం నన్ను అడిగితే. లేదు తీసుకోవాలనుకుంటే మీకు ట్రస్ట్గా అనిపిస్తే రివ్యూస్ నేను చూసినంత వరకు నాకు అంత నమ్మకంగా అనిపించలేదు. ఫోన్ ఆర్డర్ పెట్టినాను, ఈరోజు డెలివరీ అవుతుంది, వచ్చిన తర్వాత రివ్యూ చేసి ఎలా ఉందని ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. బట్ నా బెస్ట్ సజెషన్ ప్రెసెంట్కి అవాయిడ్ చేయండి. ఫోన్ బాగాలేదని కాదు, సేల్ ఎక్కువ ప్రైస్ డ్రాప్ లేదు, అందుకు అవాయిడ్ చేయమంటున్నా. ఇదే 35,000 రూపాయల దగ్గర మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 FE వస్తుందన్నమాట. మీరు సామ్సంగ్ లవర్ అయితే మాత్రమే, నాకు సామ్సంగ్ స్మార్ట్ ఫోనే కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 పైన ఒక లుక్ అయితే వేయండి. డిస్ప్లే బెజల్స్ ఎక్కువ ఉంది అండ్ బ్యాటరీ కూడా చాలా తక్కువ వస్తుంది అనమాట. మెయిన్ డ్రాబ్యాక్ ఈ స్మార్ట్ ఫోన్లో ఈ 2 పాయింట్స్. సో ఖచ్చితంగా బ్యాటరీ మాత్రం చాలా డిసడ్వాంటేజ్ అనిపించింది ఈ ఫోన్లో. ఒక 6-6.5 గంటల సేపు మాత్రం వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఫోన్ తీసుకునేటప్పుడు మాత్రం. బట్ కెమెరాస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, 1 వే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందన్నమాట ఈ స్మార్ట్ ఫోన్లో. ఇంకోటి ఇంతకుముందే దీని ప్రైస్ డ్రాప్ ఎక్కువ ఉండిందన్నమాట, 30-37 వచ్చి 33,000 వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ చూసుకుంటే 36 ఉంది. సో 33,000 లోపల వస్తే ఈ ఫోన్ చూడండి, కానీ 35 దాటిందంటే ఈ ఫోన్ స్కిప్ చేయండి యాజ్ ఆఫ్ సేల్స్లో మాత్రం. బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా అండర్ 30 కూడా వస్తుంది అనమాట, అప్పుడు తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ టేక్ అవే 40,000 దగ్గర OnePlus 13R. ఈ OnePlus 13R ఏంటంటే తీసుకోమని చెప్పను ప్రజెంట్, బట్ కావాలి అర్జెంట్గా నాకు కావాలి 40,000 అంటే మాత్రం OnePlus 13R చూస్ చేసుకోండి. ఎందుకంటే పెద్ద ఆఫర్ ఏం లేదు, బడ్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు బండల్ ప్యాక్గా మనకి 40,000 రూపాయలకి. పెద్ద కార్డ్ ఆఫర్ ఏం లేదనమాట ఈ స్మార్ట్ ఫోన్ పైన మనకి. సో 40,000 దగ్గర చాలా మంచి ఆప్షనే, బట్ 40,000కి ఈ ఫోన్ జస్టిఫై చేయదు. 35,000 లోపల రావాలి ఈ ఫోన్ ఒక ప్రైస్. సో 35 లోపల చూస్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ నాకు ఫోన్ కావాలంటే మాత్రం OnePlus 13R కూడా మీరు 40,000 దగ్గర చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 45,000 లోపల 2 స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేస్తాను. ఒకటి OnePlus 12 అండ్ ఇంకొకటి IQ 12 అనమాట. బట్ IQ 12 చూస్ చేసుకోవడం కన్నా OnePlus 12 చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది మనకి. 46-45కి వస్తే మాత్రం ఇన్ కేస్ ఈ ఆఫర్ సేల్స్లో OnePlus 12 మాత్రం హ్యాజిల్బ్లడ్ కెమెరాస్ కానీ, 2K డిస్ప్లే కానీ, ఆ కర్వ్ డిస్ప్లే కానీ, అండ్ చాలా బాగుంది ఫోన్ మాత్రం. 5500 mAh బ్యాటరీ కావచ్చు, 100 వాట్ ఛార్జర్ కావచ్చు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా పాజిటివ్స్ అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. నెగిటివ్ ఏంటంటే 1 year ఓల్డ్ స్మార్ట్ ఫోన్. ఈ 2 స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు ఆక్సిజన్ వైస్ ఓకే అనుకుంటే, కలర్ వైస్ ఓకే అనుకుంటే OnePlus 12 చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి వద్దనుకుంటే లేదు, అది కూడా చాలా మంచి ఆప్షన్. IQ 12 కూడా పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుంది అనమాట. ఈసారి వచ్చిన IQ 13 మనకి డిగ్రేడ్ అయింది కెమెరాస్లో. సో OnePlus 12 IQ 12 కూడా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 43-40 దగ్గర అయితే మీరు IQ 12 కన్సిడర్ చేయండి. 45,000 లోపల అయితే OnePlus 12 కన్సిడర్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ 50,000 రూపాయల దగ్గర పెద్ద ఆఫర్లో ఏం లేదు. OnePlus 13S మీరు ఇంకా OnePlus స్టోర్లోకి వెళ్తే 48-49 వచ్చేస్తుంది విత్ కార్పొరేట్ ఆఫర్ అని ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రం. సో ఇక్కడ OnePlus 13S మాత్రం చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బట్ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సింది కెమెరాస్. మన కెమెరాస్ అంత గొప్పగా ఉండదు మనకి OnePlus 13Sలో. బట్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ కాంపాక్ట్నెస్ కానీ, బ్యాటరీ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎటువంటి కాంప్రమైజ్ లేదు. రెండు థింగ్స్ మనకి కెమెరాస్, USB 2.0 పోర్టు, ఈ 2 కాంప్రమైజ్ అయితే మాత్రం OnePlus 13S చూస్ చేసుకోవచ్చు. బట్ 13S పెద్ద ఆఫర్స్ ఏం లేదు.
ఆఫర్ కోసం కొనుక్కోవాలంటే మాత్రం వద్దని చెప్తా. లేదు నాకు 50,000 రూపాయలు నాకు స్మార్ట్ ఫోన్ కావాలి, కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం చూస్ చేసుకోండి. బట్ నన్ను అడిగితే మాత్రం వెయిట్ చేయండి. వివో X200 FE కూడా లాంచ్ అవుతుంది. అవన్నీ వచ్చిన తర్వాత చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్ అనేదే నా ఒపీనియన్. నెక్స్ట్ డైరెక్ట్ టేక్ అవే 53,000 రూపాయల దగ్గర మనకి iQOO 13 చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 8 ప్రాసెసర్తో 6000 mAh బ్యాటరీతో ఈసారి IP రేటింగ్ కూడా ఇంక్లూడ్ చేసింది అనమాట. బట్ వైర్లెస్ ఛార్జింగ్ లేదంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కెమెరాస్ iQOO 12 బాగుంది వెన్ కంపేర్ టు iQOO 13 అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా ఇక్కడ. అది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకు iQOO 13లో. అది తప్పించి మీతో అంతా ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనుక్కోవచ్చు అనమాట. 53,000 దగ్గర ఎవరైనా గేమింగ్ కోసం చూస్తా అంటే మాత్రం iQOO 13 మాత్రం చాలా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఆ ప్రైస్ బ్రాకెట్లో. నెక్స్ట్ 60,000 రూపాయల దగ్గర డైరెక్ట్ టేక్ OnePlus 13 అనమాట. యాక్చువల్గా ఈ సేల్ అయితే లైవ్ అయిపోయింది. 60,000 రూపాయలు మనకు OnePlus 13 అవైలబుల్ ఉందన్నమాట. ఈరోజు సేల్ లైవ్ అయిపోయింది. 60,000 దగ్గర మాత్రం చాలా చాలా మంచి ఆప్షన్. కెమెరాస్ బాగుంది, డిస్ప్లే బాగుంది, బ్యాటరీ బాగుంది, అన్ని ఎక్స్ట్రాడనరీగా ఉంది. సో బ్లూ కలర్ వేరియంట్ వేగన్ లెదర్తో వస్తుంది అనమాట. మీకు కావాలో చూస్ చేసుకోండి. ఆర్ఎల్స్ వైట్ అండ్ బ్లాక్ మనకి గ్లాస్ బ్యాక్తో వస్తుంది, అది కూడా చూస్ చేసుకోవచ్చు. సో 60,000 రూపాయల దగ్గర ఒక 5,000 రూపాయల ప్రైస్ ఆఫ్ అయితే ఉంది మనకు OnePlus 13 పైన. ఖచ్చితంగా 60,000 దగ్గర మనం OnePlus 13 చూస్ చేసుకోవడం చాలా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ అదే 60,000 రూపాయల దగ్గర మనకి ఆండ్రాయిడ్ ఫోన్ వద్దనుకుంటే iPhone 16 ఉందన్నమాట. నన్ను అడిగితే ఐఫోన్స్ కొనడం ఇప్పుడు వద్దంట. అండ్ దట్ టు iPhone 15 కానీ 16 కానీ ఇప్పుడు కొనకండి. ఎందుకంటే 60Hz డిస్ప్లే 2025లో నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్, నాట్ అట్ ఆల్ యూజబుల్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నా. బెటర్ టు వెయిట్ iPhone 17 సిరీస్. లేదు ఓకే బ్రో కొనుక్కుంటానంటే మాత్రం ప్రజెంట్ iPhone 16 మనకి ఫ్లిప్కార్ట్లో 60,000 రూపాయలకు వస్తుంది అనమాట. అది ఏ ఆఫర్స్ అని ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేయలేదు. అది ఇంక్లూడింగ్ ఎక్స్చేంజ్ ఆఫరా, క్యాడ్ ఆఫరా ఏదని వాళ్ళు మెన్షన్ చేయలేదు. కాబట్టి 60,000 రూపాయలకు వస్తుందని చెప్పిండారు, దాన్ని మెన్షన్ చేస్తున్నా. బట్ నన్ను అడిగితే మాత్రం ఐఫోన్స్ కొనుక్కోవాలంటే బిగ్ బిలియన్ డేస్ వాస్ బెస్ట్ ఆప్షన్. అక్కడ తీసుకోండి. ఇంకొక 3 months ఉంటుంది దానికోసం. 3 నెలలు వెయిట్ చేశారంటే ఇంకా బెస్ట్ ఆఫర్స్ అయితే మనకి బిగ్ బిలియన్ డేస్లో ఉంటుంది ఐఫోన్స్ పైన. నెక్స్ట్ ఫైనల్ ది ఆఫర్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. Samsung Galaxy S24 Ultra 75,000కి వితౌట్ స్టార్ మార్క్ పెట్టినారు అనమాట. బట్ విత్ స్టార్ మార్క్ ఏమైనా పెట్టి ఇంకా ఒక 2-3 ఏళ్ళు తగ్గితే ఈ 72, 73 కూడా వచ్చిందంటే చాలా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది Samsung Galaxy S24 Ultra మాత్రం. సో ఖచ్చితంగా 75,000 దగ్గర మాత్రం Samsung Galaxy S24 Ultra మాత్రం చాలా చాలా మంచి ఆప్షన్, ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇది గాయ్స్ ఫ్లిప్కార్ట్ గోట్ సేల్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ యొక్క ఆఫర్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్. ఇది యాక్చువల్గా నేను ఆఫర్ వైజ్ సెలెక్ట్ చేయలేదు అనమాట ఈ లిస్ట్ని. నేను సెలెక్ట్ చేసింది వచ్చి నా లిస్టు 15,000తో స్టార్ట్ అయితే 75,000 వరకు. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ చేస్తాను అనమాట. దీంతో ఈ స్మార్ట్ ఫోన్స్ కొనుక్కుంటే బెటర్. బట్ నన్ను అడిగితే ఈ సేల్స్లో కొనుక్కోవడం కన్నా బిగ్ బిలియన్ డేస్ చాలా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బట్ ఈ సేల్స్లో నాకు కొన్ని ఫోన్స్ కొనుక్కోవాలి ప్రెసెంట్ నా దగ్గర ఫోనే లేదు, కొంచెం ఎమర్జెన్సీ కొనాలనుకుంటే మాత్రం ఈ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్స్ కొనుక్కుంటే బెటర్ అనేదే నా ఒపీనియన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా మనకి అనూహ్యంగా ఆశ్చర్యంగా కొన్ని డీల్స్ ఏదైనా వస్తే మన టెలిగ్రామ్ డీల్స్ అలా పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ యాక్టివ్గా ఉన్నారంటే మాత్రం మీకు తెలుస్తుంది. సో ఫ్లిప్కార్ట్ గోట్ సేల్స్ గురించి అండ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ గురించి ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఇంకా ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దివ్స్ సైనింగ్ ఆఫ్. జై హింద్.